ఇంకొకసారి మళ్ళీ మీ ద్వారానే ప్రజలకు జరుగుతూ ఉన్న విషయాలు చెప్పవలసిన పరిస్థితి వస్తూ ఉందనంటే అసెంబ్లీలో జరుగుతూ ఉన్న తీరును, అసెంబ్లీ తీరు ఎంత అన్యాయంగా జరుగుతూ ఉందని వేరే చెప్పనవసరం లేదు. ఇవాళ కూడా మొట్టమొదటిగా అసెంబ్లీలో మాకు న్యాయం జరగకపోయినా కూడా కనీసం మీ ద్వారా అన్న ప్రజలకు జరుగుతూ ఉన్న విషయాలు మొన్న మీరు తెలిపినందుకు, తెలిపే ప్రయత్నం చేసినందుకు మొట్టమొదటిగా పత్రికా సోదరులందరికీ కూడా, మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మొట్టమొదటిగా మళ్ళీ ఇవాళ కూడా ఇటువంటి అన్యాయమైన పరిస్థితి జరుగుతూ ఉంటే మళ్ళీ గత్యంతరం లేని పరిస్థితి. అసెంబ్లీలో న్యాయం జరగడం లేదు. న్యాయం జరగకపోగా ప్రజలకు జరుగుతూ ఉన్న విషయాలు, జరుగుతూ ఉన్న అన్యాయాన్ని కూడా తెలియజెప్పే అవకాశం లేని పరిస్థితిలో ఈ అసెంబ్లీ జరుగుతూ ఉన్నప్పుడు మీ ద్వారా మళ్ళీ మీ సహాయాన్ని ఇవాళ మళ్ళీ ఇంకొకసారి అర్థిస్తున్నా. జరుగుతూ ఉన్న విషయాలు, జరుగుతూ ఉన్న అన్యాయం ప్రజల దాకా తీసుకుని వెళ్ళి ప్రజలకు జరగబోయే మేలును గురించి కూడా చెప్పవలసిన అవసరం ఉంది అని. అసెంబ్లీలో ఇవాళ అప్రోప్రియేషన్ బడ్జెట్ మీద, ఇవాళ అప్రోప్రియేషన్ దాని మీద చర్చ జరగాలి. అంటే బడ్జెట్ చివరి రోజున ఓట్లేసే ముందు కంక్లూజన్గా బడ్జెట్కు సంబంధించి అప్రోప్రియేషన్ చర్చ. దీని తర్వాత ఫైనాన్స్ మినిస్టర్ గారు మాట్లాడతారు, రిప్లై ఇస్తారు. రిప్లైస్ మీద మళ్ళీ క్లారిఫికేషన్స్ కూడా అడగాలి. దీంతో ఘట్టం ముగుస్తుంది. ఇటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్ డే, చివరి రోజు బడ్జెట్ సమావేశాలు. కరెక్ట్గా ఆ బడ్జెట్ సమావేశాల్లో చివరి రోజున అప్రోప్రియేషన్ బిల్లో చంద్రబాబు నాయుడు గారు రైతుల రుణమాఫీకి యగనామాలు పెట్టాడని, డాక్రా చేనేత రుణాలను పూర్తిగా పక్కన పెట్టేశాడు అని, ఇంటింటికి ఉద్యోగం ఇస్తానన్నాడు, ఉద్యోగం ఇవ్వలేకపోతే ఇంటింటికి నిరుద్యోగ భృతి 2000 ఇస్తానన్నాడని, 1,50,00,000 మంది ఇల్లు ఇవాళ ఎదురు చూస్తూ ఉన్నాయి ఆ నిరుద్యోగ భృతి కోసం. 2,000 రూపాయలు వస్తుందని 1,50,00,000 1,50,00,000 ఇళ్లకు పూర్తిగా అందరికీ యగనామాలు పెట్టాడని, ఇవన్నీ కూడా మరొకసారి బయటకు వస్తాయని, దీన్ని హైలైట్ కాకూడదు అన్న ఉద్దేశంతో హఠాత్తుగా ఇవాళ బీసీల మీద తనకేదో ప్రేమ ఉన్నట్టుగా ఇవాళ బీసీ రెసల్యూషన్ అని ఒకటి తీసుకొచ్చాడు. ఇదే చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీని అడగదలుచుకునేది ఒకటి, నిజంగా నీకు బీసీల మీద ఇంత ప్రేమే ఉంటే ఎందుకు బీసీలకు సంబంధించి తీర్మానం చేయడానికి ముందే ఎందుకు తీసుకొని రాలేదు? బీసీ సంక్షేమం మీద 2 రోజుల పాటు కనీసం అంటే చర్చ జరిగేట్టుగా ఎందుకు కార్యాచరణ చేయలేదు? కారణం, మీకు బీసీల మీద ప్రేమ లేదు. నామకే వాస్తే తావాలి, రుణాల మాఫీ, డాక్రా రుణాలు, చేనేత రుణాలకు యగనామాలు పెట్టారు అన్నది బయటికి రాకూడదని, అది తక్కువ పబ్లిసిటీ రావాలని నామకే వాస్తే. ఇవాళ కూడా ఎంత ఆశ్చర్యంగానంటే చంద్రబాబు నాయుడు గారికి ఈ మధ్యకాలంలో ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకి అర్థం కావడం లేదు. రెజల్యూషన్కు స్టేట్మెంట్కు తేడా కూడా తనకు తెలియదు. అవతల వాడిని మాత్రం చిన్న చూపు చూసే విధంగా మీకేమీ తెలీదు, మీకు అనుభవం లేదు అని అవతల వారి మీద బురదేసే కార్యక్రమమే తప్ప తన వీపు తనకు కనపడడం లేదు. ఇదే చంద్రబాబు నాయుడు గారిని నేను ఇదే రామకృష్ణుడు గారిని కూడా అడగదలుచుకున్నది ఒకటి, అయ్యా మీ నాయకుడు పూర్వం 1983లో ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఆయన సినిమాల నుంచి వచ్చాడు, మరి ఆయనకి ఏం తెలుసని చెప్పి ఆయన ఇవాళ గొప్ప నాయకుడని మీరు అంతా పొగుడుతా ఉన్నారు.
ఇవాళ మీరు చేసే తప్పులను కప్పించుకునే దానికోసం అని చెప్పి అవతల వాళ్ళకి ఏమీ తెలియదు అని చెప్పి రోజు ఒక బండ వేయడమే తప్ప మీరు చేసే తప్పులు ఏమిటి అని అడుగుతా ఉన్నా. ఇవాళ రెజల్యూషన్కు స్టేట్మెంట్కు కూడా తేడా ఏమిటో కూడా తెలియని పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు ఇవాళ అసెంబ్లీలో మాట్లాడుతున్నారు. మామూలుగా అసెంబ్లీలో ఒక తీర్మానం చేయాలి అంటే, రెజల్యూషన్ చేయాలి అంటే, ఎనీ మెంబర్ or a minister who wishes to move a resolution shall give 10 days notice of his intention and shall together with the notice submit a text of the resolution which he intends to move. 10 రోజులు నోటీస్ ఇవ్వాలి. అటువంటిది స్పీకర్ గారు వాళ్ళ మనిషి అన్నట్టుగానే ఆయన ద్వారా బుల్డోజ్ చేయించారు. ప్రొవైడెడ్ దట్ స్పీకర్ మే allow it to be entered into the list of business with shorter notice than 10 days. Shorter notice than 10 days అంటే దాని అర్థం పొద్దున పెట్టి గంటకు తీసుకోవడం కాదు. అసలు ఇటువంటి బీసీ రెజల్యూషన్ మీద ఆశ్చర్యం ఏమిటంటే, రెజల్యూషన్ అంటే దాని మీద చర్చ జరుగుతుంది. చర్చ జరుగుతుంది అని అంటే దాని తర్వాత ఓటింగ్ జరుగుతుంది. రెజల్యూషన్ అంటే చర్చ, ఓటింగ్, చర్చ ఆ తర్వాత ఓటింగ్. అటువంటి విషయం మీద కనీసం చర్చ జరుగుతా ఉంది ఈ రోజు అన్న సంగతి కూడా ఎవరికి తెలియకోకుండా ఇవాళ పొద్దున్నే చర్చ పెట్టేస్తున్నాము అని చెప్పి ఇవాళ పొద్దున్న చెప్పడం అంటే 11 గంటల దాకా ఎవరికి తెలియదు అని అంటే అసెంబ్లీ తీరేమిటి? అంటే నిజంగా బీసీల సంక్షేమం మీద మాట్లాడాలనా, మాట్లాడకూడదనా? కేవలం వాళ్ళు మాత్రమే బీసీ సంక్షేమం గురించి 4 మాటలు మాట్లాడి రాజశేఖర రెడ్డి గారిని తిట్టి అంతే బీసీ సంక్షేమం అయిపోయిందని చెప్పడమేనా? చివరికి ఎక్కడ బాధ అనిపిస్తుంది అని అంటే, బీసీ సంక్షేమం గురించి మాట్లాడుతూ ఉన్నారు. నేను ప్రతిపక్ష నేతగా అక్కడే ఉన్నా, అక్కడే కనిపిస్తా ఉన్నా. టీవీ చూస్తే 1.5 గంటల పాటు అక్కడే కనిపిస్తానే ఉంటా. చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే సుదీర్ఘంగా 45 నిమిషాల సేపు దాదాపుగా మాట్లాడాడు. మేనిఫెస్టో మొత్తం చదివాడు. దాని తర్వాత తన పార్టీకి చెందిన 3 వ్యక్తులతో తిట్టించాడు. మా పార్టీకి చెందిన 2 వ్యక్తులు మాత్రమే అప్పటికప్పుడు వాళ్ళు మాట్లాడమన్నారు కాబట్టి కాస్తో కూస్తో మాట్లాడారు. మాట్లాడిన తర్వాత నేను అక్కడే ఉండగానే నేను చేతుల పైకెత్తి నేను మాట్లాడతానని చెప్పి ఏలు ఇలా చూపించి నాకు ఇవ్వమని అడుగుతా ఉంటే ఎవరు? ప్రతిపక్ష నేత అన్నది ఏలెత్తి ఇలా చూపించి నేను మాట్లాడతాను అని అంటే ఎవరు? ఇలా బటన్ నొక్కితే ఇలా గ్రీన్ బటన్ వెలుగుతుంది. ఇక్కడ బటన్ ఎన్నిసార్లు నొక్కినా కూడా చూడరు, కావాలని ఇగ్నోర్ చేస్తారు, చేసి మోషన్ పాస్డ్ అని అంటారు. అంటే ప్రతిపక్ష నాయకుడు బీసీ సంక్షేమం మీద మాట్లాడాలనుకున్నది కూడా వీళ్ళు వినాలని లేదు. బీసీ సంక్షేమం కోసం గతంలో ఏం జరిగింది, మీరేం చేశారు, ఏం చేస్తే బీసీలకు మేలు జరుగుతుంది అని చెప్పి ప్రతిపక్షం చెప్పాలనుకున్నా కూడా చెప్పించే పరిస్థితి లేదు. ఇవాళ నిజంగా మొట్టమొదటిసారిగా ఇవాళ నేను ఈ మాట చెప్తా ఉన్నా. కౌరవ సభ ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ అసెంబ్లీ మాత్రం కౌరవ సభను మరిపించింది. కరెక్ట్గా నెంబర్ కూడా కరెక్ట్గా 101 మంది, కౌరవులతో సమానంగానే కరెక్ట్గా. నిజంగా మనుషుల వీళ్ళలో మానవత్వం ఉందా లేదా అన్నది కూడా ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది. వీళ్ళు రాక్షసులా మనుషులా అని. తీరా చూస్తే రెజల్యూషన్కు సంబంధించి రెజల్యూషన్ ఇవాళ బీసీలకు 33.33% సీట్లు లెజిస్లేచర్ అండ్ పార్లమెంట్లో పెట్టమని అసెంబ్లీలో ఒక తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించే కార్యక్రమం చేస్తా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వానికి ఇది సిఫార్సు. దీంట్లో ముఖ్యంగా ఇదొకటి, to create a separate ministry for the welfare of backward classes in the government of India and carve out a sub-plan for the empowerment of backward classes with 25% of the budget of the government of India. Government of India lo bettamani. Idi to provide constitutional status to National Backward Class Commission to carry out census of backward classes in this country, to provide for reservation and promotions in central government services for backward classes. Idi తీర్మానం, ఇది చేశారు. ఎంత ఆశ్చర్యం అనంటే ఇదే చట్టసభలో
రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే చట్టసభలో బీసీలకు 33% రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి 2008లో ఏకగ్రీవ తీర్మానం చేసి పంపించాడు. ఆ విషయాలు మాత్రం ఎప్పుడూ చెప్పను కూడా చెప్పరు. ఇవాళ కూడా బీసీల మీద వీళ్ళకున్న ప్రేమ ఎటువంటిది అని అంటే, ఇదే చంద్రబాబు నాయుడు గారు హయాంలో బీసీలకు సంబంధించి, వైఎస్ గారి హయాంలో బీసీలకు సంబంధించి ఎటువంటి మేలు జరిగాయనంటే, క్లుప్తంగా మాత్రమే చెప్పుకుంటూ పోతే నేను 2-3 విషయాలు మాత్రమే చెప్తా. ఫీజు రీయింబర్స్మెంట్ అన్న పథకం నిజంగా గతంలో ఎవరూ కూడా ఊహించనిది, ఆలోచనలు కూడా చేయనిది. ఫీజు రీయింబర్స్మెంట్ వల్ల సంవత్సరానికి దాదాపుగా 27 లక్షల మంది లబ్ధిదారులు పిల్లలు చదువుతున్నారు. ఇంజనీరింగ్ చదవాలి అని అంటే ఫీజులు 35,000 రూపాయలు కట్టాల్సిన పరిస్థితి. చదివించలేని పరిస్థితులు, చాలామంది చదువుకోలేక పనులు చూసుకునే పరిస్థితి. డాక్టర్ చదవాలి అని అంటే అప్పట్లో 50,000 రూపాయల ఫీజు సంవత్సరానికి. ఎవరూ కూడా చదివించే పరిస్థితి కూడా లేదు. బీసీలకు నిజంగా అందుబాటులోకి తీసుకొచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే అది రాజశేఖర రెడ్డి గారని గర్వంగా కూడా చెప్పొచ్చు. 27 లక్షల మందిలో దాదాపుగా 14 లక్షల మంది ప్రతి సంవత్సరం బీసీలే ఫీజు రీయింబర్స్మెంట్ వల్ల బాగుపడింది. చంద్రబాబు నాయుడు గారికి ఏ రోజు ఇటువంటి ఆలోచనలు చేయాలి అని తట్టలేదు. బీసీ సంక్షేమానికి ఇంకొక చిన్న ఉదాహరణ చెప్పాలి అని అంటే రాజశేఖర రెడ్డి గారి హయాం నుంచి ఇళ్ల విషయాలు చెప్పాలి. 1984 నుంచి 2004 వరకు అంటే 20 ఏళ్ళు అప్పటి ప్రభుత్వాలు పేదరికం కలిపి నిర్మించిన ఇల్లు 27,50,000. 20 ఏళ్లకు 1984 నుంచి 2004 దాకా 20 సంవత్సరాలకు 27.50 లక్షల ఇల్లులు కడితే వాటిలో బీసీలకు కేవలం 6.32 లక్షల ఇల్లులు మాత్రమే బీసీలకు వచ్చాయి. అంటే 23%. ఒక్క వైఎస్ ప్రభుత్వం 5 సంవత్సరాలలో దేశం మొత్తం 48 లక్షల ఇల్లులు కడితే దేశంతో పోటీ పడి ఆ దివంగత నేత మన ఒక్క రాష్ట్రంలో 47 లక్షల ఇల్లులు కట్టి చూపించాడు. అందులో 19.88 లక్షల ఇల్లులు ఒట్టి బీసీలకే పోయాయి. అంటే 42%. ఇటువంటివేవి కూడా చంద్రబాబు నాయుడు గారికి చెప్పాలి అన్న ఆలోచన రాదు. చివరికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి. గొర్రెలకు మామూలుగా గొర్రెల కాపర్లు ఉంటారు బీసీలు, యాదవులు. గొర్రెలకు బీమా, ఇన్సూరెన్స్, గొర్రెలు చనిపోతే అటువంటి పథకం కూడా తీసుకొచ్చింది ఒక రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చారు. ఏ రోజు చంద్రబాబు నాయుడు గారు చేయలేదు. అంతెందుకు, అట్టడుగు స్థాయిలో ఉన్న వ్యక్తులు, ఎస్సీలు, బీసీలకు మంచి జరగాలని ఎన్టీ రామారావు గారు 2 రూపాయల కిలో బియ్యం తీసుకొచ్చారు. ఎన్టీ రామారావు గారు 2 రూపాయల కిలో బియ్యం తీసుకొచ్చినప్పుడు సబ్సిడీ ఎంతో తెలుసా? 1983లో ఆయన 2 రూపాయల కిలో బియ్యం తీసుకొచ్చినప్పుడు సబ్సిడీ 63 పైసలు. అంటే 2 రూపాయల 63 పైసలు బయట మార్కెట్లో కేజీ బియ్యం అమ్ముడుపోతా ఉంటే ఎన్టీ రామారావు గారు దాన్ని 2 రూపాయలకు పేదలకు ఇచ్చాడు. మరి రాజశేఖర రెడ్డి గారు కేజీ 25 రూపాయలకు అమ్ముడుపోతా ఉన్న పరిస్థితుల్లో 2 రూపాయలకు కిలో బియ్యానికి పేదవాడికి అందజేశాడు. 23 రూపాయలు సబ్సిడీ ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు గారికి తట్టదు. ఆరోగ్యశ్రీ పథకం అయితే ఎవరు ఊహించినది, ఆలోచనలు చేయండి. ప్రతి పేదవాడు కార్పొరేట్ హాస్పిటల్లో మాకు బాగోలేకపోతే, శ్రీమంతులు బాగోలేకపోతే ఏ హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేసుకుంటారో అదే హాస్పిటల్లో ఏ పేదవాడైనా కూడా గర్వంగా వెళ్ళి వైద్యం చేయించుకునే పరిస్థితి వచ్చిందనంటే అది ఒక్క రాజశేఖర రెడ్డి గారి హయాంలో వచ్చిందంటే కూడా గర్వంగా కూడా చెప్పదగ్గ విషయం. ఇవేవే అని చెప్పడు. నెలకు 70 రూపాయలు ముస్టేసినట్టు పెన్షన్ వేసే రోజులు కేవలం 17 లక్షల మందికి మాత్రమే పెన్షన్ ఇచ్చి అందరికీ ఇచ్చేశాను అని చెప్పుకునే రోజు రాజశేఖర రెడ్డి గారు పెన్షన్లను ఏకంగా 78 లక్షలకు పెంచి
ప్రతి ఒక్కరికి 200 రూపాయలు ఇచ్చాడు అని అంటే ఆ ఘనత కూడా ఎప్పుడు ఎవరికి చెప్పే పరిస్థితి కూడా లేదు చంద్రబాబు నాయుడు గారు. ఇక బీసీల గురించి ఈయన ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాడు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా కూడా 100 సీట్లు బీసీలకు అంటాడు. ఇదే మాటలు నాకు తెలిసినప్పటి నుంచి 2004లో వింటున్నాను, 2009లో విన్నాను, 2014లో కూడా ఇవే మాటలే వింటూ వచ్చాను. తీరా చూస్తే ఏ రోజన్నా ఒక్క రోజన్నా కూడా ఒక్క ఎలక్షన్ అన్నా కూడా 100 సీట్లు బీసీలకు ఇచ్చిన ఘనత ఆయన ఎప్పుడన్నా తీసుకున్నాడు అని అడుగుతా ఉన్నా. 2008లో ఒక చిన్న ఉదాహరణ చెప్తా ఉన్నా. వరంగల్లో బీసీ గర్జన జరిగింది. 100 సీట్లు ఇస్తామని అక్కడ తెలుగుదేశం పార్టీ తీర్మానం చేసింది. ఏకంగా 93 బీసీ కులాల పేర్లు చదివి మరీ తమకు తప్ప వేరెవరికీ కూడా బీసీల మీద పేటెంట్ లేదన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు 100 సీట్లు ఇస్తామని. 2009 ఫిబ్రవరిలో హైదరాబాద్లో జరిగిన చేతి వృత్తుల సదస్సుల్లో సిపిఎం నేత రాఘవులు, సిపిఐ నేత నారాయణ, టిఆర్ఎస్ నేత నాయన్ నరసింహారెడ్డి సమక్షంలోనే బీసీలకు 100 సీట్లు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. తీరా 2009 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు బీసీలకు ఇచ్చిన సీట్లు ఎన్నో తెలుసా? 44. తెలుగుదేశం మిత్రపక్షాలతో కలుపుకుంటే మొత్తంగా సీట్లు ఇచ్చినటివన్నీ కూడా కూటమికి 66. అదే ఎలక్షన్లో రాజశేఖర రెడ్డి గారు ఒక్కరే 73 సీట్లు బీసీలకు ఇచ్చాడు. 2004లో చూసుకున్న చంద్రబాబు నాయుడు గారు బీసీలకు ఇచ్చిన సీట్లు కేవలం 59. అంటే 2004 కానీ 2009 కానీ చంద్రబాబు నాయుడు గారు బీసీలకు ఏ రోజు కూడా 50-60 సీట్లు మించి ఏ రోజు ఇచ్చిన పాపన పోల. కానీ ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రం 100 సీట్లు అని చెప్తాడు. తానే బీసీలకు పేటెంట్ అంటాడు. మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా నిజంగా బీసీలు అన్నది బీసీలను ఎవరైనా దగ్గరికి తీసుకోవాల్సిందే. జనాభాలో దాదాపుగా 50% మంది బీసీలు ఉన్నప్పుడు ఏ రాజకీయ పార్టీ అయినా వాళ్ళని దగ్గర పెట్టుకోవాల్సిందే. వాళ్ళకు టికెట్లు ఇవ్వడం ఖచ్చితంగా చేయాల్సిన అవసరం. ఇదేమి ఒక పార్టీ ఎక్కువ ఇంకొక పార్టీ తక్కువ అని చెప్పి అనాల్సిన పని లేదు. కానీ మనం నిజంగా బీసీలకు ఏం చేస్తున్నాం అన్నది మన మనస్సాక్షిని మనం ప్రశ్నించుకోవాలి. బీసీలకు ఎస్సీలకు వీళ్ళు అట్టడుగు వర్గాలకు చెందిన వాళ్ళు, బీసీ ఎస్సీ మైనారిటీ బతకడానికి ఇబ్బంది పడే పరిస్థితిలో ఉన్న వాళ్ళు, ఆ పేదవాడికి మనం ఏం చేస్తున్నామన్న ఆలోచనలు మాత్రం ఎవరికీ లేవు. మొన్న ఎన్నికలు జరిగినప్పుడు వైఎస్ఆర్సీపీ తరఫున మేము 54 సీట్లు ఇచ్చాం. చంద్రబాబు నాయుడు గారు ఎన్ని ఇచ్చారంటే 58. పెద్ద తేడా ఏమి లేదు. ఎవరు పోటీ చేసినా ఏ పార్టీ వచ్చినా కూడా ఈ 54, 58 ఇచ్చుకుంటూ పోవాలి. చంద్రబాబు నాయుడు గారు 58 ఎందుకు ఇవ్వగలిగాడు, మాకన్నా 4 సీట్లు ఎందుకు ఎక్కువ ఇవ్వగలిగాడు అంటే దానికి కారణం మా లిస్టు ముందే వచ్చేసింది కాబట్టి మా లిస్టు చూసుకొని మేము ఎంతమందికి ఇచ్చామో చూసుకుని దానికన్నా మాకన్నా కొద్దిగా ఎక్కువ ఇవ్వాలి కాబట్టి కాస్త 4 సీట్లు ఎక్కువ ఇచ్చాడు. అదే లిస్టు మా లిస్టు మేము కాస్త ఆయన తర్వాత ఇచ్చే కార్యక్రమం చేసిందంటే ఆయన ఇంకా 4 తగ్గించుండేవాడు. ఇలా బీసీలను రాజకీయ అవసరాల కోసం వాడుకోవడం అంటే నేను ఎక్కడ చూడలేదు. ఇవాళ జరిగిన సభనే తీరే నిజంగా భయానక తీరు. ఇవాళ రైతులకు రుణమాఫీ అన్నది హైలైట్ అవుతుందని, ఆయన చేయలేకపోతున్నాడు అన్నది హైలైట్ అవుతుందని, డాక్రా రుణాలు చేనేత రుణాలు తాను చేయడం లేదు అన్నది హైలైట్ అవుతుందని దాన్ని కప్పిపుచ్చుకునే దానికోసం ఇంకొక టాపిక్ తీసుకొని రావడం. నిజంగా ఈరోజు ఇదే అసెంబ్లీ తీర్మానంలో ఇదే అసెంబ్లీ సమావేశాల్లో గట్టిగా వీళ్ళు అంటా ఉంటారు, మీకు ఎవరికి ఏమీ తెలియదు, అంతా కొత్త వాళ్ళు, నిక్కర్లు వేసుకున్న వాళ్ళు మీరంతా అని. వాస్తవమే, నిక్కర్లు వేసుకున్న వాళ్ళమే. కానీ ఈ జనరేషన్లో ఉన్న వాళ్ళం చదువుకొని అసెంబ్లీకి వస్తాం, ఏం జరుగుతూ ఉంది అన్నది తెలుసుకొని వస్తాం. వాళ్ళ మాదిరి అబద్ధాలు చెప్పం, వాళ్ళ మాదిరి మోసాలు చేయం, జరుగుతూ ఉన్నది చూపిస్తాం. ఇవాళ కూడా చెప్పాలనుకున్నాం. ఈరోజే ఈ బుక్ మా టేబుల్ మీద పెట్టారు. మొన్న గట్టిగా తిట్టాం,
గట్టిగా గడ్డి పెట్టాం. బడ్జెట్లు ఇస్తా ఉన్నారయ్యా, రివైజ్డ్ ఎస్టిమేట్స్ అన్నది తెలియకుండా, ప్రొవిజనల్ స్టేట్మెంట్ అన్నది లేకుండా, నేరేడు సంవత్సరానికి సంబంధించిన రివైజ్డ్ ఎస్టిమేట్స్, నేరేడు సంవత్సరానికి సంబంధించిన ప్రొవిజనల్ స్టేట్మెంట్లు లేకుండానే ఈ సంవత్సరంలో 4 నెలలు గడిచిపోయాయి కదా, అవి లేకుండానే ఈ సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. అయ్యా, పునాదులు ఏమిటో తెలియకుండా బిల్డింగ్ ఎలా కడతారయ్యా అని చెప్పి అడగడం జరిగింది. అడిగితే ఈరోజే ఇచ్చారు కొన్ని బుక్కులు. దీంట్లో రివైజ్డ్ ఎస్టిమేట్ అని ఇవాళ ఒక చిన్న కాలం పెట్టారు. ఆశ్చర్యం ఏమిటంటే ఇంకా మరీ దీని ఇంతకన్నా అన్యాయం ఉండదు అనుకుంటా. ఇదే రివైజ్డ్ ఎస్టిమేట్స్ చూస్తే మొన్న వీళ్ళే కట్ అండ్ పేస్ట్ చేశారు. బడ్జెట్ ఎస్టిమేట్స్, రివైజ్డ్ ఎస్టిమేట్స్ 2 హెడ్డింగ్లు పెట్టారు. ఇక్కడ ఉండేటివే ఇక్కడ రాశారు. ఎగ్జాక్ట్గా డిటో ప్రింట్ అనమాట. మరి ఎందుకు ఇట్లా ఎవరికి తెలియకుండా చేస్తున్నారు అనేది అర్థం కాలేదు. కానీ బడ్జెట్లో ఇదే చేశారు. గట్టిగా బుద్ధి పెట్టి ఆ రోజు గట్టిగా గడ్డి పెట్టాం, ఏందయ్యా ఇది అని. ఈరోజు ఇచ్చారు. ఈరోజు ఇంకా ఆశ్చర్యం ఏంటంటే 2-3 కాలములు తప్ప మిగిలేటివన్నీ సేమ్ మళ్ళా కట్ అండ్ పేస్టే. అసలు నాకు తెలియక అడుగుతాను, ప్రొవిజనల్ స్టేట్మెంట్స్ ఆల్రెడీ ఉన్నాయి, వచ్చి ఉండాలి. ఈ సంవత్సరం నేరేడు సంవత్సరానికి సంబంధించి చెప్తా ఉన్నా, ఈ సంవత్సరం 4 నెలలు అయిపోయింది. ఈ సంవత్సరం 4 నెలలు అయిపోయినాక పాత సంవత్సరానికి సంబంధించి ప్రొవిజనల్ స్టేట్మెంట్స్ కూడా వచ్చి ఉండాలి. ప్రొవిజనల్ స్టేట్మెంట్స్ అంటే బడ్జెటెడ్ స్టేట్మెంట్స్ కు ఆల్మోస్ట్ ఆడిటర్ సంతకం పెట్టే ముందు ప్రొవిజనల్ స్టేట్మెంట్స్ అంటారు. అవి కూడా వచ్చి ఉండాలి. అవి కూడా వచ్చిన్నా కూడా అవి చూపించలేదు. ఈ రివైజ్డ్ ఎస్టిమేట్స్ చూపించారు, అవి కూడా అన్ని తప్పుడు తడకలే. ఇక్కడ నుంచి మళ్ళీ కాపీ కొట్టి అక్కడికి వేశారు. ఎంట్రీలు చూస్తే ఎగ్జాక్ట్ గా ఇక్కడున్న నెంబర్లే మళ్ళీ ఇక్కడ ఉన్నాయి బడ్జెట్లో చూపించింది. ఓ చిన్న ఉదాహరణగా చెప్పాలి అని అంటే, రెవెన్యూ రిసీప్ట్స్ బడ్జెటెడ్ లో 1,27,772 కోట్లు అయితే రివైజ్డ్ లో కూడా కరెక్ట్ గా అదే నెంబరే 1,27,772 కోట్లే చూపించారు. బడ్జెట్ అదే, రివైజ్డ్ అదే. రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఇక్కడ చూస్తే 1,26,749 కోట్లు చూపించారు. ఇక్కడ అంతే 1,26,749 చూపించారు. మరి ఎందుకు మోసం చేస్తూ, ఎవరికి గతం గురించి తెలియకూడదు అని చెప్పి ఎందుకు మోసం చేస్తూ పోతున్నారో నాకైతే అర్థం కాని విషయం. చివరికి రెవెన్యూ సర్ప్లస్ అన్న అంశం కూడా బడ్జెట్లో 1,022 కోట్లు పెడితే రివైజ్ లో కూడా 1,022 కోట్లు పెట్టారు. ఎందుకు నేను ఈ మాటలన్నీ చెప్తా ఉన్నాను అని అంటే, ఐ థింక్ ఇది మొట్టమొదట బడ్జెట్ అనుకుంటా రెవెన్యూ డెఫిసిట్ ఎంతో తెలియకుండా, ఫిజికల్ డెఫిసిట్ ఎంతో కూడా తెలియకుండా బడ్జెట్ గురించి మనం మాట్లాడేస్తున్నాం. ఫస్ట్ బడ్జెట్ అనుకుంటా దేశంలో ఎక్కడా జరిగిండదు, ఇది ఏ రాష్ట్రంలోనూ ఎక్కడ జరిగిండదు. బడ్జెట్లో రెవెన్యూ డెఫిసిట్ 6,000 కోట్ల లేకపోతే 25,000 కోట్ల కూడా తెలియదు. ఫిజికల్ డెఫిసిట్ 12,000 కోట్ల లేదా 37,910 కోట్ల తెలియదు. ఆయన ఇచ్చిన స్టేట్మెంటు, ది ఎస్టిమేటెడ్ రెవెన్యూ డెఫిసిట్ ఇస్ 6,064 crores. Physical deficit is estimated to be 12,064 crores. These estimates include the receipts and expenditure of 2 months relating to undivided state of Andhra Pradesh and the anticipated additional assistance of 14,500 crores from the Government of India in the context of state reorganization. If these are excluded, the revenue deficit of the residuary state of Andhra Pradesh will be 25,574 crores and physical deficit will be 37,910 crores. మొట్టమొదటిగా
బడ్జెట్ గురించి మాట్లాడుతూ ఉన్నాం. రెవెన్యూ డెఫిసిట్ ఎంత ఉందో తెలియదు, ఫిజికల్ డెఫిసిట్ ఎంత ఉందో కూడా తెలియని పరిస్థితిలో మాట్లాడుతూ ఉన్నాం. ఎందుకు నేను ఇవన్నీ చెప్తా ఉన్నాను అనంటే, పొరపాటును కూడా ఈ ఎంట్రీస్లో తప్పులు జరిగితే నష్టపోయేది పేదవాడు. ఎందుకు నేను ఈ మాటలు చెప్తా ఉన్నాను అనంటే, చిన్న ఉదాహరణ, దాదాపుగా 23,000 కోట్లు ఒకసారి మీరు నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్ చూస్తే, నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్ కంబైన్డ్ స్టేట్లో ఎలా ఉన్నాయి అని గమనించినట్లయితే, నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్ ముఖ్యమైన నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్ బడ్జెట్లో 2013-14కు సంబంధించి రివైజ్డ్ ఎస్టిమేట్లో 93,299 కోట్లు అని చెప్పి పెట్టడం జరిగింది. ఇది రాష్ట్రం సమైక్యంగా ఉన్నప్పుడు నాన్ ప్లాన్ ఎక్స్పెండిచరు 2013-14కు సంబంధించి రివైజ్డ్ ఎస్టిమేట్స్లో 93,299 కోట్లను పెట్టడం జరిగింది. కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ కింద నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్ 15.4% ప్రతి సంవత్సరం పెరుగుతా పోతా ఉంది. అంటే దాని ప్రకారం నాన్ ప్లాన్ ఎక్స్పెండిచరు 2014-15కు వచ్చేసరికి కంబైన్డ్ రాష్ట్రంలో 93,299 కోట్లు 15.4% పెరుగుతుందన్నమాట. అంటే 107,797 కోట్లకు చేరాలి. అటువంటిది దాంట్లో 60% సీమాంధ్రకు సంబంధించిన కోటాలకు వస్తుంది ఎక్స్పెండిచర్ కింద. అంటే దాని అర్థం 58% ప్రజలు ఈ పక్క ఉన్నారు, 42% ప్రజలు ఆ పక్క ఉన్నారు. కాబట్టి 52% కింద లెక్కేసుకుంటే సీమాంధ్ర నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్ 62,523 కోట్లుగా నమోదు కావాలి. అటువంటిది నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్ బడ్జెట్లో మీరు చూపించింది ఇవాళ దాదాపుగా 85,121 కోట్లు చూపించారు. అంటే దాదాపుగా 23,000 కోట్ల రూపాయలు ఎక్కువగా చేసి చూపించారు. మరి ఎందుకు ఈ మాదిరిగా చూపిస్తున్నారు? ప్లాన్ ఎక్స్పెండిచర్ కాస్తో కూస్తో తగ్గింది అని అంటే అది మన చేతుల్లో ఉంటుంది, తగ్గించుకోవచ్చు, పెంచవచ్చు. కానీ నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్ అన్నది జీతాలు, పెన్షన్లు, ఇటువంటి దానికి సంబంధించిన సబ్సిడీలు, ఇటువంటి దానికి సంబంధించిన అంశాలు. అటువంటిది నాకు తెలిసి వీళ్ళు ఒక్క వృద్ధాప్య పెన్షన్ ఒక్కటి తప్పనిచ్చి మిగిలింది ఏది కూడా కేటాయింపుల కానీ తక్కువగానే చూపిస్తూ వచ్చారు ఇంతకు ముందు బడ్జెట్తో కంపేర్ చేస్తే. అటువంటిది ఏకంగా 23,000 కోట్ల రూపాయలు నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్ ఎక్కువ చేసి చూపించారు. ఇది నిజంగా తప్పుల తడక, మిస్లీడింగ్ డాక్యుమెంట్స్. నిజంగా ప్రజలకు తెలియాలి ఏంటి వాస్తవం, ఎందుకు ఈ మోసం జరుగుతూ ఉంది అన్నది, ఎవరు మోసం చేస్తున్నారు, ఎందుకు మోసం చేస్తున్నారు అని తెలియాలి. మేము అందుకనే వీళ్ళ దగ్గర నుంచి మా క్లారిటీ రావడం లేదు. కాబట్టి ఖచ్చితంగా మేము ఈ డీటెయిల్స్ అన్నిటితో కూడా కాగుకు లెటర్లు రాస్తాం, సెంట్రల్ గవర్నమెంట్ లెటర్లు రాస్తాం, ప్లానింగ్ కమిషన్కి కూడా లెటర్ రాస్తాం. రాసి ఈ నెంబర్లు కరెక్టా, మేం చెప్పేది కరెక్టా, ఎవరు చెప్పేది కరెక్టు, ఏమిటి నిజం మీరు చెప్పండి. మొత్తం ఆంధ్ర రాష్ట్రం ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు, వాళ్ళందరికీ నిజాలు తెలియాల్సిన అవసరం ఉంది అని చెప్పి లెటర్ రాస్తాం. కనీసం అప్పటికైనా వీళ్ళకి బుద్ధి వస్తుందేమో అన్న చూస్తాం. బడ్జెట్ కేటాయింపులు ఒక్కసారి చూస్తే వ్యవసాయ రుణాల మాఫీకి సంబంధించి 87,612 కోట్లకు సంబంధించి రుణాలు ఉంటే కేటాయింపులు చేసింది కేవలం చేతులు దులుపుకున్నట్టుగా 5,000 కోట్లు. 87,612 కోట్ల వ్యవసాయ రుణాల మీద వడ్డీ రూపంలోనే అపరాధ వడ్డీ 12% అంటే దాదాపుగా 12% అంటే దాదాపుగా అదే ₹1,00,000 రుణం మీద 12,000, అదే
మళ్ళీ ఈ సంవత్సరం బడ్జెట్ కేటాయింపులు లేవు కాబట్టి మళ్ళీ ఈ సంవత్సరానికి సంబంధించిన వడ్డీ మరో 12,000, దాదాపుగా 1,00,000 రూపాయల మీదనే 24,000 రూపాయలు వడ్డీ పడతా ఉంటే చంద్రబాబు నాయుడు గారు 87,000 కోట్ల 87,612 కోట్లకు కేవలం 5,000 కోట్ల రూపాయలు పెట్టి చేతులు దులుపుకున్నారు. డ్వాక్రా రుణాలు 14,204 కోట్లకు కేటాయింపులు 0. చేనేత పరిస్థితి కూడా అంతే దారుణం. నిరుద్యోగ భృతి 1,50,00,000 ఇల్లులున్నాయి, ఉద్యోగం ఇవ్వలేకపోతే ఇంటింటికి 2,000 ఇస్తానన్నాడు. 1,50,00,000 ఇంటూ 2,000 నెలకు 3,000 కోట్లు, సంవత్సరానికి 36,000 కోట్లు కేటాయింపులు 0. ఇదే రకంగా ఇంతకు ముందే నేను మీ ద్వారానే చెప్పడం జరిగింది, పెన్షన్ దగ్గర నుంచి హౌసింగ్ వరకు ఏ రకంగా కేటాయింపులు ఉండాలి, ఏ రకంగా హామీలు ఉన్నాయి, ఏ రకంగా వీళ్ళు ప్రతిపాదించారు అని. అన్నింటిలోనూ కోతలే. చివరికి పెన్షన్లు అయితే మరి భయమేసే పరిస్థితిలో ఉన్నారు. 43,11,000 మంది ఇవాళ పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారు మన రాష్ట్రంలో, రకరకాల కేటగిరీస్లో. వాళ్లకు ఇవాళ ఏపీ గవర్నమెంట్ వాళ్ళ వెబ్సైట్స్ లేకపోతే, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వెబ్సైట్స్ లేకపోతే 130 కోట్ల రూపాయలు ఇస్తా ఉన్నాం పెన్షన్లు అని చెప్పి వాళ్ళే లెక్కలు చెప్తారు. అటువంటిది అక్టోబర్ 1వ తారీఖున 1,000 రూపాయలు పెన్షన్ చేస్తామని చెప్పి లెక్కలేశారు. ఆ లెక్కల ప్రకారం కేటాయింపులు ఒక్కసారి చూస్తే 7 నెలల పాటు 43,11,000 మందికి పెన్షన్ లబ్ధిదారులకు లెక్కేస్తే నెలకు 440 కోట్లు ఇంటూ 7 నెలలు, ఇవాళ ప్రస్తుతం ఇస్తా ఉన్న 130 కోట్లు ఇంటూ 5 నెలలు అంటే మరో 650 కోట్లు. ఈ మొత్తానికి లెక్క పెన్షన్లోనే దాదాపుగా వీళ్ళు కోతలు పెట్టింది ఎంత అనంటే, ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాను అనంటే, ఒక పెన్షన్ పరంగానే 3,730 కోట్ల రూపాయలు కావాల్సి వస్తే వీళ్ళు బడ్జెట్లో కేటాయించింది కేవలం 1,338 కోట్లు. అంటే దాని అర్థం కొత్త పెన్షన్ కార్డుల గురించి నేను మాట్లాడడం లేదు. 15 లక్షల అప్లికేషన్లు ఉన్నాయి పెండింగ్లో, దాని గురించి నేను మాట్లాడడం లేదు. ఉన్న ఈ 43,11,000 పరిస్థితి ఏమిటో కూడా అర్థం కావడం లేదు. కేటాయింపులు 1,338, కావాల్సింది 3,730 కోట్లు. ఇలా ప్రతి విషయంలోనూ ఇదే జరుగుతూ ఉంది. జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇవి ప్రజల దృష్టికి రాకూడదు. కేటాయింపుల విషయంలో ఎంత అన్యాయంగా చేస్తున్నారు అన్నది ప్రజల దృష్టి మళ్లించడం కోసం అని చెప్పి కుటిల రాజకీయాలు చేస్తా ఉన్నారు. నేను మీ ద్వారా ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, జరుగుతా ఉన్న ఈ అన్యాయాన్ని ప్రజల దగ్గరికి తీసుకుని వెళ్ళండి. మీరంతా కూడా విజ్ఞత కలిగిన వాళ్ళు. ఈ నంబర్స్ అన్నీ కూడా నేనేదో పైనుంచి క్రియేట్ చేసినవి కాదు, ఇవన్నీ హార్డ్ నంబర్స్ ఉన్నవి. ఒకసారి మీరు కూడా అధ్యయనం చేయండి. ఈ గవర్నమెంట్కు బుద్ధి మీ ద్వారా కూడా బుద్ధి వచ్చేట్టుగా మీరు కూడా గడ్డి పెట్టండి. అందరం కూడా ఈ కార్యక్రమం చేయాలి. అప్పటికన్నా ఈ దుర్యోధన సభ, ఈ కౌరవ సభ కాస్తో కూస్తో మార్పు వస్తుందేమో అని ఆశిస్తున్నా. వ్యతిరేకించేది ఎవరు తల్లి? బీసీ రెజల్యూషన్కి ఎవరు వ్యతిరేకించరమ్మా? అసలు ఎవరైనా బీసీ రెజల్యూషన్ వ్యతిరేకించి ఆంధ్ర రాష్ట్రంలో ఎవరైనా రాజకీయాలు చేయగలుగుతారా? రమమ్మ తల్లి ఒక్క నిమిషం. ఇవాళ కూడా నేను బీసీల గురించి ఈ మాట చెప్పాను అని అంటే ఎట చెప్పాను? అప్పటికప్పుడు టక 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 తెప్పించుకొని ఆ గంటన్నర చర్చలో జరుగుతా అన్నప్పుడు ఏం మాట్లాడాలనో చెప్పించుకొని చేయగలుగుతాం. లేదా కాస్తో కూస్తో జ్ఞాపక శక్తికి 100 పదునిచ్చి ముందు నుంచి చదివిన ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే అప్పటికప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ పేపర్ రూపకంలో పెట్టి చేయగలుగుతాం. కానీ చర్చ అనేది ఎలా జరగాలి తల్లి? చర్చ అనేది జరగాలి అని అంటే ముందే చెప్పాలి. పలానా రోజు బీసీ సంక్షేమానికి సంబంధించి చర్చ జరుగుతుంది, రెజల్యూషన్ పాస్ చేస్తున్నామని చెప్పాలి. చెప్పిన తర్వాత సభ్యులందరూ ప్రిపేర్డ్గా రావాలి. ప్రిపేర్డ్గా వచ్చిన తర్వాత ఇవన్నీ జరిగాయి, ఇవి చేస్తే బాగుంటుంది అని చెప్పి సలహాలు రావాలి. ఇవన్నీ నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను తల్లి. ఇదే బీసీ వెల్ఫేర్ గురించి అడుగుతున్నారు కాబట్టి ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఇలా 33% బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలి అని కేంద్ర ప్రభుత్వానికి
అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించడం ఇది కొత్త ఏమీ కాదు. గతంలో 2008లో రాజశేఖర రెడ్డి గారు కూడా చేశారని ఇంతకుముందే నేను చెప్పాను. మళ్ళీ ఇవాళ చేయడంలో వచ్చే లాభం ఏముంది? ఆల్రెడీ చేసిన తర్వాత లాభం రావాలి అని అంటే నేను ఒక సలహా ఇస్తా, చేయడానికి వాళ్ళకి దమ్ము ధైర్యం ఉంటే చెప్పండి. ఇదే 33.3% ఏదైతే ఉందో ఈ రాష్ట్రంలో డిఎంకే ఏఐడిఎంకే మాత్రం 2 పార్టీలు ఉన్నాయి. వాళ్ళు మేము, నేను రెడీగానే ఉండా. 33.33% సీట్లు రెడీగా బీసీలు ఏ మేరకు ఉన్నారో ఎక్కడెక్కడ ఉన్నారో ఆ మేరకు కాన్స్టిట్యున్సీస్ వైస్ ఇద్దరం బీసీలకు ఇచ్చేద్దాం. కానీ రెడీ, పార్టీ పరంగా రెడీ. వాళ్ళు రెడీ ఏమో చెప్పండి. బీసీ వర్సెస్ బీసీ పోటీలే జరగాలి, అప్పుడే బీసీలకు న్యాయం జరుగుతుంది. అంతేగాని ఈ రకంగా ఊరికి రాసి పంపించడము, బీసీల మీద బాగా డబ్బులున్న సహకారం తీసుకొని వచ్చి పెట్టడము, అప్పుడు బీసీలు ఎలా గెలుస్తారండి? ఇదే సభ ఇంతకుముందు విజయలక్ష్మి గారు అమ్మ 100 సీట్లు కేటాయించండి అని చెప్పి అసెంబ్లీలో చెప్పింది తల్లి. ఇదే చంద్రబాబు నాయుడు గారికి చెప్తే చంద్రబాబు నాయుడు గారు స్పందించలేదు. ఇదే చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ ప్రొసీడింగ్స్ మీకు తెలియకపోవడం వల్లే సభలో సరైన చర్చ జరిపించలేకపోయారు. దీనివల్ల నారాయణ, లాస్ట్ క్వశ్చన్. నారాయణ నువ్వు ఏబిఎన్ తెలుసు నారాయణ నాకు, కానీ ఇక్కడ కూడా ప్రతిపక్షం వద్దబ్బా. కొంచెం నేను చెప్పేది ఒకటే, చంద్రబాబు నాయుడు గారికి తెలియదా? చంద్రబాబు నాయుడు గారికి తెలుసా? చంద్రబాబు నాయుడు గారికి సభ మీద ఎక్కువ అవగాహన ఉందా? లేకపోతే మాలాంటి ఏమీ తెలియని వాళ్ళకి ఎక్కువ అవగాహన ఉందా అన్నది ఎవరినో అడగాల్సిన పని లేదు. నిన్న ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు గమనించండి, అసెంబ్లీలో నిన్న చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ గా 1953లో ఎటువంటి ఓటింగ్ జరగలేదు, ఎటువంటి చర్చ జరగలేదు, రూమ్లో కూర్చొని ఇంట్లో కూర్చొని రాసేసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నారు. చంద్రబాబు నాయుడు గారి స్పీచ్ దయచేసి గమనించండి. ఐఎమ్ విల్లింగ్ టు టేక్ కరెక్షన్. చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ గా అన్నారు, దగ్గర ఉండి సభను తప్పుదోవ పట్టించారు. ఆంధ్రప్రభ 1953 7/6/1953. ఇవన్నీ న్యూస్ పేపర్ కట్టింగ్స్. 1953 అన్ని తీసుకోండి మీరే. 5 రోజుల పాటు చర్చ జరిగింది 1953లో. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, శాసనసభలో 5 రోజుల పాటు చర్చ జరిగింది. ఓటింగ్ కూడా జరిగింది. మరి ఎందుకు అబద్ధాలు ఇలా చెప్పాలి? తెలిసి చెప్తున్నాడా? తప్పుదోవ పట్టించాలని చెప్తున్నాడా? తాను హిట్లర్గా ఏ మాదిరిగా చర్చనే లేకోకుండా మొట్టమొదటిగా ప్రకటన చేసేసి ఆ తర్వాత చర్చించుకోండి అని చెప్పి తాను హిట్లర్గా తాను చేసిన తీరును సమర్థించుకునేందుకు సభను దగ్గరుండి తప్పుదోవ పట్టించడం ఎంతవరకు న్యాయం? ఇవాళ కూడా అంతే. ఇవాళ రెజల్యూషన్ పాస్ చేశారు. స్టేట్మెంట్ ఇచ్చాను అని చెప్పాడు. స్టేట్మెంట్ ఇస్తున్నాడో రెజల్యూషన్ ఇస్తున్నాడో తనకే తెలియదు. స్టేట్మెంట్ కాదయ్యా, అది రెజల్యూషన్లో చర్చకు తావుంటుంది, చర్చించాలి. లీడర్ ఆఫ్ ది అపోజిషన్ చివరిగా మాట్లాడతారు. లీడర్ ఆఫ్ ది అపోజిషన్ వేలెత్తినప్పుడు లీడర్ ఆఫ్ ది అపోజిషన్ కు ఛాన్స్ ఇవ్వాలి మాట్లాడడానికి, ఆ తర్వాతనే ఓటింగ్ కు పోవాలి. ఇది రూలు. రెజల్యూషన్ అంటే చర్చ తర్వాత ఓటింగ్ జరగాలి అని అంటే ప్రతిపక్ష వాళ్ళు ఓట్ వేయాలి అని అంటే ప్రతిపక్ష నాయకునికే నువ్వు మాట్లాడిచ్చే అవకాశమే ఇవ్వనప్పుడు నువ్వేం చేస్తా ఉన్నావు? న్యాయమేనా? కేవలం బుల్డోజ్ చేయాలి. ప్రతిపక్ష నాయకుడు బీసీల గురించి మాట్లాడాడు అని అంటే వాళ్ళ బండారం బయటపడుతుంది. ఇవన్నీ చెబుతాడు. అప్రోప్రియేషన్ బిల్లులో రుణాల మాఫీ మీద ఆయన ఏ రకంగా టాపిక్ డైవర్ట్ చేస్తున్నాడు అన్ని బయటకు వస్తాయి. బీసీల మీద తనకున్న దొంగ ప్రేమ బయటకు వస్తుంది. రాకూడదు. తప్పుదోవ పట్టించడం. ఇదా చదువుకోవడం అంటే? ఇదా ఉండడం అంటే? ఎక్స్పీరియన్స్ అంటే బడ్జెట్ డాక్యుమెంట్స్ ఒకసారి చూస్తే బడ్జెట్ డాక్యుమెంట్స్లో అన్ని ఫర్జ్ డాక్యుమెంట్సే, అన్ని తప్పుదోవ పట్టించే డాక్యుమెంట్సే.
ప్రొవిజనల్ స్టేట్మెంట్స్ ఉండవు, లేకుండానే బడ్జెట్ ప్రజెంటేషన్, రివైజ్డ్ ఎస్టిమేట్స్ తప్పుడు, దానితోనే బడ్జెట్ ప్రజెంటేషన్ చేయడం, పునాదులు లేకోకుండానే బిల్డింగ్లు కట్టేయమని చెప్పడం, గతంలో ఏముందో ప్రజలకు తెలియకోకుండా నీ ఇష్టం వచ్చిన కేటాయింపులు చేసేయడం, ఇలా మోసం చేయడం. జగన్ గారు ఇప్పుడు ప్రభుత్వం ఒక విషయం లాస్ట్ క్వశ్చన్ సార్ కానీ లాస్ట్ ఇప్పుడు సభలో ప్రభుత్వం అప్రాప్రియేషన్ బిల్లులో బీసీల గురించి మాట్లాడితే అసలు అప్రాప్రియేషన్ బిల్ ఏందిమా? బడ్జెట్ అనేది అప్రాప్రియేషన్. బడ్జెట్ గురించి కేటాయింపులు చేస్తా ఉన్నాం. దాంట్లో ఒక బీసీ అన్న ఒక టాపిక్ తీసుకొని అప్రాప్రియేషన్ బిల్లో మిగతాటివన్నీ మాట్లాడకపోతే టాపిక్ను మీరు అప్రాప్రియేషన్ బిల్లు నుంచి డైవర్ట్ చేస్తూ కేవలం బీసీల టాపిక్ గురించి మీరు మాట్లాడుతున్నారు అని చెప్పి మళ్ళీ వీళ్ళే చేతులపై చేతులెత్తి వేలెత్తి చూపించరా? నాకు తెలియక అడుగుతాను. నేను అదే సభలో అక్కడే ఉన్నాను. నా కళ్ళ ముందరనే బీసీ డిబేట్ జరుగుతూ ఉంది, బీసీ రెజల్యూషన్ జరుగుతూ ఉంది. నా కళ్ళ ముందరనే జరుగుతూ ఉన్నప్పుడు నాకెందుకు అవకాశం ఇవ్వడం లేదు? నాకు ఏలెత్తి చూపించినప్పుడు నాతో మాట్లాడించిన తర్వాత దాని తర్వాత అప్రోప్రియేషన్లోకి వెళ్ళొచ్చు కదా. నాకు మొత్తంగా 20 నిమిషాలు కూడా పట్టదు, 15 నిమిషాలు కూడా పట్టదు. చంద్రబాబు నాయుడు గారు 45 నిమిషాల సేపు మాట్లాడినా గమనున్నాం. ఆయన సభ్యులు ముగ్గురు ఒక్కొక్కరు దాదాపుగా 20 నిమిషాల సేపు ఒక్కొక్కరు మాట్లాడినా గమనున్నాం. కానీ మా సభ్యులు 2 మాట్లాడారు కేవలం, అది కూడా 20 నిమిషాలు దాటలేదు ఒక్కొక్కరు. కానీ నాకు 20 నిమిషాలు నాకు ఇచ్చేదానికి ఏం తప్పేముంది? నా పక్కనే ఉన్నా, నాతో మాట్లాడించిన తర్వాత అప్రోప్రియేషన్ బిల్లుకి వెళ్ళొచ్చు కదా. నేను ఇంతగా చెప్తా ఉన్నాను. ప్రతిపక్ష నాయకుడు లీడర్ ఆఫ్ ది హౌస్ పేర్లు ఇవ్వరున్నా? ఏ పార్టీ మాట్లాడేటప్పుడు కూడా మీరు చూసుకోండి. కావాలంటే లీడర్ ఆఫ్ ది అపోజిషన్ చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఎవరన్నా ఉండని, చివరిలో రెజల్యూషన్ పెట్టినప్పుడు మాత్రం చివరిలో లీడర్ ఆఫ్ ది అపోజిషన్ చేతులెత్తి ఫినిష్ చేస్తాడు, ఓటింగ్ పోతుంది. that is the customary practice. And in this particular case, నేను చేతులెత్తి పైకెత్తిన లీడర్ ఆఫ్ ది అపోజిషన్, ఆ లీడర్ ఆఫ్ ది అపోజిషన్ పేరు ఇవ్వకపోయినా కూడా లీడర్ ఆఫ్ ది అపోజిషన్ చేయెత్తిన వెంటనే ఇటువంటి రెజల్యూషన్ జరిగేటప్పుడు తనకు మాట్లాడేదానికి అవకాశం ఇవ్వడం మ్యాండేటరీ. లీడర్ ఆఫ్ ది అపోజిషన్ అన్నది అంత స్ట్రాంగ్ పొజిషన్. లీడర్ ఆఫ్ ది ఒక అసెంబ్లీలో తీర్మానం జరిగించేటప్పుడు కూడా చేతులు పైకెత్తినా కూడా ఇవ్వకపోవడం, బటన్ నొక్కినా కూడా ఇగ్నోర్ చేయడం, జరగకూడదు, చర్చలో ఆయన పార్టిసిపేట్ చేయకూడదు, బురద పడాలి అన్న ఆలోచనతో ముందుకెళ్ళిపోవడం, అప్రాప్రియేషన్ బిల్లులో వాస్తవాలను రాకుండా కప్పిపుచ్చాలి అన్న ఆలోచన చేయడం, అప్రాప్రియేషన్ బిల్లు నుంచి టాపిక్ డైవర్ట్ చేసి వేరే దానికి తీసుకొని పోవాలని ఆలోచన చేయడం, ఆ టాపిక్ లో కూడా ప్రతిపక్షం తరపున లీడర్ ఆఫ్ ది అపోజిషన్ మాట్లాడితే ఈ వాస్తవాలన్నీ బయటకు వస్తే దాంట్లో కూడా క్రెడిట్ రాకుండా పోతుందేమో అని చెప్పి దుర్బుద్ధితో కౌరవ సమాధి జరిగించడం ఎంతవరకు న్యాయం? సార్ ఇప్పుడు